రవాణా శాఖలో అవినీతికి తావు లేకుండా చట్ట ప్రకారం రెవెన్యూ పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రవాణా శాఖలో ఆదాయం పెంపుతో పాటు పారదర్శకంగా పౌర సేవలను అందించాలని, స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం. సచివాలయంలో అధికారులతో సమీక్ష చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సమావేశంలో జిల్లాల రవాణా శాఖ అధికారులు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, ఆర్టీఓలు పాల్గొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రవాణా శాఖలో రెవెన్యూ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. త్రైమాసిక ట్యాక్స్ తక్కువగా వసూలు చేసిన కొన్ని జిల్లాల అధికారుల పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న రవాణా శాఖ కార్యాలయాలకు సొంత భవనాల కోసం, ల్యాండ్ కోసం ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆదాయ అన్వేషణలో వేధింపుల వల్ల కాకుండా చట్ట ప్రకారమే వ్యవహరించాలని సూచించారు మంత్రి. జిల్లాల్లో విధిగా వాహనాలు తనిఖీ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎలాంటి సమస్య ఉన్నా అధికారులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. రవాణా శాఖ వాహనాలకు స్టిక్కరింగ్ ఒకేలా ఉండేలా చూసుకోవాలన్నారు. స్కూల్స్, కాలేజీల్లో రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని సూచించారు. ప్రతి స్కూల్ బస్సును తనిఖీ చేయాలని, డ్రైవర్లకు, స్కూల్ బస్సులకు ఖచ్చితంగా ఫిట్నెస్ ఉంటేనే రోడ్డెక్కేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు కార్ డోర్లకు బ్లాక్ ఫిలిం గ్లాస్ ఉన్న వాటిపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్పోస్టులను, ఎన్ఫోర్స్మెంట్ ను మరింత బలపరిస్తే అవినీతికి ఆస్కారం లేకుండా ఆదాయాన్ని పెంచుకోవచ్చని అధికారులకు సూచించారు మంత్రి. సీజైన వాహనాలకు సంబంధించి పాలసీలో ఉన్న విధంగా వ్యవహరించాలని, వాహనాలను భద్రపరిచే ప్రదేశాలపై జిల్లా పోలీస్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు. సిటీలో సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్లో అవినీతికి ఆస్కారం లేకుండా డీసెంట్రలైజ్ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేయాలని అధికారులను కోరారు మంత్రి.